కర్ణ. ఈ పాత్ర లేని మహాభారతాన్ని ఊహించుకోలేం. నిజానికి మహాభారత యుద్ధానికి అసలైన కారకుడు కర్ణుడే. కర్ణుడిని చూసుకునే దుర్యోధనుడు యుద్ధం అన్నాడు. కర్ణుడు లేకపోతే మహాభారతమే లేదు. దుర్యోధనుడు కర్ణుడు కలవకపోతే భారతం కథే లేదు. భారతంలో అంత ముఖ్యమైన పాత్ర కర్ణుడు. వ్యాస భారతంలో దుర్యోధనుడు కర్ణుడు క్యారెక్టర్లు చాలా స్పష్టంగా ఉంటాయి. సినిమాల్లో కర్ణుడిని సూపర్ హీరోగా చూపిస్తారు, అతన్ని మోసం చేసినట్టుగా చూపిస్తారు. కానీ కర్ణుడిలో హీరో ఉన్నాడు, అంతకు మించిన విలన్ కూడా ఉన్నాడు. వ్యాస భారతంలో ఉన్న కర్ణుడి రియల్ స్టోరీ తెలుసుకుందాం. కర్ణుడి జీవితం అంతా కష్టాలు శాపాలే. నిజంగా అతని కథను వింటే జాలి కలుగుతుంది. కుంతీభోజుడి కుమార్తె కుంతి. ఓసారి దుర్వాస మహర్షి కుంతీభోజుడి రాజ్యానికి వచ్చాడు. ఆయనకు సరిగ్గా సపర్యలు చేయకపోతే శపిస్తాడేమో అన్న భయంతో కుంతీభోజుడు ఆ బాధ్యతలను తన కుమార్తె కుంతికి అప్పగించాడు. ఆమె ఏడాది పాటు దుర్వాస మహర్షికి సేవలు చేసింది. ఆమె సేవలకు దుర్వాసుడు కూడా ఆశ్చర్యపోయాడు. ప్రతిఫలంగా దుర్వాసుడు ఒక మంత్రాన్ని ఆమెకు ఉపదేశించాడు. ఆ మంత్రం పఠించి ఏ దేవతను కోరుకుంటే ఆ దేవత ద్వారా తనకు కొడుకు పుడతాడు. అది ఆయన ఇచ్చిన మంత్రం. అప్పటికి కుంతి వయసు 16 ఏళ్ళు ఉంటాయేమో. దుర్వాసుడు వెళ్ళిపోయాక ఆయన మంత్రాన్ని ఒకసారి పరీక్షించాలని కుంతి అనుకుంది. ఆ నిర్ణయమే కుంతి జీవితాన్ని మార్చేసింది. ఒక అందమైన ఉదయిస్తున్న సూర్యుడిని చూసి కుంతి ముచ్చటపడింది. దుర్వాస మహర్షి చెప్పిన మంత్రాన్ని పఠించి సూర్యుడిని ఆహ్వానించింది. వెంటనే సూర్యుడు మానవ రూపంలో కుంతి ముందు ప్రత్యక్షమయ్యాడు. దెబ్బకి కుంతి బెదిరిపోయింది. తాను సరదాగా పఠించానని క్షమించమని సూర్యుడిని వేడుకుంది. అయినా మంత్రశక్తి వృధా కాకూడదని చెప్పి కుంతి కన్యత్వం చెడిపోకుండా ఒక బిడ్డను ప్రసాదించి వెళ్ళిపోయాడు సూర్యుడు. ఆ బిడ్డ సూర్యుడి తేజస్సుతో పుట్టాడు. వజ్ర శరీరంతో ఏ ఆయుధము ఛేదించలేని సహజ కవచ కుండలాలతో పుట్టాడు. అప్పటికి కుంతికి పెళ్లి కాలేదు. చేతిలో బిడ్డ. సమాజం ఏమనుకుంటుందో అన్న భయం. ఆ భయంతో ఒక పెట్టెలో పెట్టి ఆ బిడ్డని నదిలో విడిచిపెట్టింది. అతనే కర్ణుడు. పుట్టడమే శాపగ్రస్తుల్లా పుట్టాడు కర్ణుడు. నేరుగా సూర్యుడికే పుట్టిన సూర్యవంశ క్షత్రియుడు కర్ణుడు. ప్రవహిస్తున్న నదిలో కొట్టుకు వస్తున్న ఆ పెట్టెను అధిరథ అనే రథికుడు చూశాడు. భీష్ముడి రథం నడిపే రథసారథి అధిరథుడు, అతని భార్య రాధ. ఆ పెట్టె తెరిచి చూస్తే తేజస్సుతో వెలిగిపోతున్న బిడ్డ. అధిరథుడికి పిల్లలు లేరు. పెట్టెలో దొరికిన కర్ణుడిని చూసి ముచ్చటపడి అధిరథుడు రాధ పెంచుకున్నారు. అతనికి కర్ణ అని పేరు పెట్టింది పెంచిన ఈ తల్లిదండ్రులే. భారత కాలంలో సూత కులస్తులు రథం నడిపేవారు. సూత కులస్తుడైన అధిరథుడి కుమారుడిగా పెరిగాడు కాబట్టి కర్ణుడు కూడా సూతుడయ్యాడు. కర్ణుడిని రాధ చాలా ప్రేమగా పెంచింది. అందుకే కర్ణుడిని రాధేయుడు అని కూడా పిలుస్తారు. పుట్టుకతోనే చెవులకు కుండలాలు, సహజ కవచంతో ఉండడం వల్ల అతనికి కర్ణ అని అధిరథుడు పేరు పెట్టాడు. వరుస ప్రకారం పాండవులకు అన్న. ఆ కాలంలో సూతులకు యుద్ధ విద్యలన్నీ నేర్పేవారు కాదు, కొంతవరకే నేర్పేవారు. కర్ణుడు సూతుడు కాబట్టి యుద్ధ విద్యలు కొంతవరకే నేర్చుకున్నాడు. సహజంగానే క్షత్రియ రక్తం కాబట్టి ధనుర్విద్య నేర్చుకోవాలని కర్ణుడి కోరిక. సినిమాల్లో చూపించినట్టు సూతకులాన్ని చులకన చేసినట్టు మహాభారతంలో ఎక్కడా లేదు. అభిమన్యుడి భార్య ఉత్తర తల్లి సుదేష్ణ సూతకులస్తురాలే. అభిమన్యుడు కొడుకే పాండవుల వారసుడిగా హస్తినను పరిపాలించాడు. సూతకులస్తులను ఆ కాలంలో తక్కువగా చూసి ఉంటే అభిమన్యుడు ఉత్తరాల పెళ్లి జరిగేదే కాదు. అందువల్ల సూతకులాన్ని భారత కాలంలో తక్కువ చేసినట్టు ఆధారాలేమీ లేవు. కీచకుడు కూడా సూతుడే. అతను చక్రవర్తిగా పాలించాడు. కర్ణుడు చాలా గొప్పవాడే, కానీ అసూయ ద్వేషాలు ఎక్కువ. అవే అతని పతనానికి కారణం. పాండవులు కౌరవులను చిన్నప్పటి నుంచే చూస్తూ పెరిగాడు కర్ణుడు. వారిలా గొప్ప చక్రవర్తి కావాలనుకున్నాడు. కానీ రథసారథుల కుటుంబంలో పెరిగాడు కాబట్టి కర్ణుడికి అడ్డంకులు ఎదురయ్యాయి. సూతకులంలో పుట్టడం వల్లే అవమానాలు ఎదురయ్యాయని కర్ణుడు తనలో తాను కుమిలిపోయేవాడు. దుర్యోధనుడికి కర్ణుడికి చిన్ననాటి నుంచి పరిచయం ఉంది. అయినా దుర్యోధనుడు తన చిన్నతనంలో కర్ణుడిని ఏనాడు పట్టించుకోలేదు. కర్ణుడి పెంపుడు తండ్రి అధిరథుడు ద్రోణుడి దగ్గర కర్ణుడిని చేర్చాడు. భీష్ముడి రథసారథి అవడం వల్ల ద్రోణుడు కూడా కర్ణుడిని శిష్యుడిగా చేర్చుకున్నాడు. కానీ ద్రోణుడి బాధ్యత పాండవులు కౌరవులను వీరులుగా తీర్చిదిద్దడం. అది ద్రోణుడికి భీష్ముడు అప్పచెప్పిన బాధ్యత. కర్ణుడు సహా మిగిలిన శిష్యులకు కూడా ద్రోణుడు విద్య నేర్పాడు. కానీ అస్త్రశస్త్రాలు నేర్పలేదు.
ఆ కాలంలో క్షత్రియులకు మాత్రమే అస్త్రశస్త్రాలు నేర్చుకునే అర్హత ఉండేది. అర్హత లేని వారికి నేర్పితే అస్త్రాలు దుర్వినియోగం అవుతాయని ద్రోణుడి భావన. పైగా ద్రోణుడు అర్జునుడిపై ఎక్కువ దృష్టి పెట్టాడు. అలా ద్రోణుడి దగ్గర ఒక దశ తర్వాత కర్ణుడి విద్య ఆగిపోయింది. ఇది కర్ణుడిలో ఈర్ష్యకు అసలు కారణం. తాను క్షత్రియుడిని కానందువల్లే విద్యలు నేర్చుకోలేకపోతున్నాను అని బాధపడేవాడు. ఇలాంటి అవమానాల మధ్య కర్ణుడు పెరిగాడు. వయసుతో పాటే అర్జునుడి మీద అసూయ కూడా కర్ణుడిలో పెరుగుతూ వచ్చింది. ఎప్పటికైనా అర్జునుడిని గెలవాలన్నదే అతని కోరిక. అర్జునుడిని గెలవాలంటే శస్త్ర విద్య నేర్చుకోవాలి. అది ద్రోణుడి దగ్గర సాధ్యం కాదు. అప్పుడే కర్ణుడు పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. పరశురాముడికి క్షత్రియులంటే కోపం. సూతుడు అని చెప్తే విద్య నేర్పుతాడో లేదోనన్న భయంతో కర్ణుడు భృగు వంశానికి చెందిన బ్రాహ్మణుణ్ణి అని అబద్ధం చెప్పాడు. అలా పరశురాముడి శిష్యుడిగా చేరాడు. బ్రహ్మాస్త్రంతో పాటు ఎన్నో అస్త్రాలను పరశురాముడి దగ్గర నేర్చుకున్నాడు. ఆ తర్వాత కర్ణుడు అబద్ధం చెప్పాడని పరశురాముడికి తెలిసిపోయింది. పరశురాముడికి కోపం వచ్చింది. నేర్చుకున్న అస్త్రాలన్నీ అవసరానికి పనికిరాకుండా పోతాయని కర్ణుడిని శపించాడు. ఇంత నేర్చుకుని కర్ణుడికి ఫలితం లేకుండా పోయింది. అప్పుడు తాను సూతుడనని పరశురాముడికి చెప్పాడు. అప్పుడు బాధపడిన పరశురాముడు కొన్ని దివ్యాస్త్రాలను కర్ణుడికి నేర్పాడు. దీనికి తోడు పరశురాముడి దగ్గర విద్య నేర్చుకుంటున్న సమయంలోనే ఓసారి సాధన చేస్తూ పొరపాటున పక్కనున్న ఆశ్రమంలో ఆవుదూడను కొట్టాడు కర్ణుడు. అది చనిపోయింది. ఆ ఆవు తప్ప మరో ఆధారం లేని ఆ బ్రాహ్మణుడు కర్ణుడిని శపించాడు. ఎవరిని వధించాలని సాధన చేస్తున్నావో అతనితో యుద్ధం చేస్తున్నప్పుడు నీ రథం కుంగిపోతుంది అన్నది ఆ బ్రాహ్మణుడి శాపం. ఈ శాపమే కర్ణుడి ప్రాణాలు తీసింది. అంటే అర్జునుడి చేతిలో కర్ణుడి మరణం పరశురామ ఆశ్రమంలోనే ఖాయమైపోయింది. అయినా విధిని ఎదిరించాలనే కర్ణుడు ప్రయత్నించాడు. కర్ణుడు ధర్మరాజులాగే సత్యనిష్ట కలిగినవాడు. కానీ అర్జునుడిపై ఉన్న అసూయే అతని పతనానికి అన్ని రకాలుగా కారణం. పరశురాముడి దగ్గర విద్యాభ్యాసం ముగించుకుని హస్తినకు వచ్చాడు కర్ణుడు. సరిగ్గా అప్పుడే తన విద్యార్థుల నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు కుమార విద్యా ప్రదర్శన నిర్వహించాడు ద్రోణుడు. ఈ సంఘటనే కర్ణుడి జీవితంలో అతిపెద్ద మలుపు. అక్కడ మొదట కర్ణుడు ప్రేక్షకుడిగా కూర్చున్నాడు. అర్జునుడి విలువిద్యకు జనాలు చప్పట్లు కొడుతుంటే ప్రతిభావంతుడైన కర్ణుడు తట్టుకోలేకపోయాడు. నేను కూడా అంతటి ప్రతిభావంతుడినే అంటూ బరిలోకి వచ్చాడు. అప్పటి వరకు దుర్యోధనుడు ఏనాడు కర్ణుడిని పట్టించుకోలేదు. కర్ణుడికి అర్జునుడిపై ఉన్న కోపాన్ని దుర్యోధనుడు గమనించాడు. కౌరవుల్లో అర్జునుడి దరిదాపుల్లోకి వచ్చేవారు ఒక్కరు కూడా లేరు. ఇప్పుడు కర్ణుడు తన వైపు ఉంటే అర్జునుడికి సరిసాటి అనుకున్నాడు. ఇక్కడ కూడా కర్ణుడి అస్త్ర ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేదని సినిమాల్లో చూపిస్తుంటారు. అది తప్పు. ప్రదర్శనకు ఎవ్వరూ అడ్డు చెప్పలేదు. ద్రోణుడి అనుమతితో కర్ణుడు తన విద్యలన్నీ ప్రదర్శించాడు. అప్పుడే కర్ణుడి మీద దుర్యోధనుడికి ప్రేమ పుట్టుకొచ్చింది. అర్జునుడితో ద్వంద్వ యుద్ధానికి అనుమతి కోరాడు కర్ణుడు. అప్పుడు అనుమతి ఇవ్వలేదు. దానికి కారణం ఉంది. క్షత్రియులతో మాత్రమే క్షత్రియులు పోరాడాలని కృపాచార్యుడు సభా నియమాలు చెప్పాడు. ప్రతి పోటీకి కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటిని తప్పడితే ఎలా? అప్పుడు కూడా జరిగింది అదే. కానీ కర్ణుడు దాన్ని కూడా అవమానంగా భావించాడు. ఇదంతా పైన కూర్చున్న కుంతి చూస్తూనే ఉంది. అప్పటికే అతను తన పెద్ద కొడుకని కుంతికి తెలుస్తూనే ఉంది. బాధపడుతున్న కర్ణుడిని చూసి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు దుర్యోధనుడు. వెంటనే దుర్యోధనుడు కర్ణుడిని అంగరాజ్యానికి రాజును చేసి క్షత్రియ హోదా ఇచ్చాడు. ఆ ఒక్క సాయం చేసినందుకు, సమాజంలో తన స్థాయి పెంచినందుకు కర్ణుడు జీవితాంతం దుర్యోధనుడి సేవ చేశాడు. దుర్యోధనుడి కోసం తన ప్రాణాలు కూడా వదిలేశాడు. కర్ణుడు పరిచయం కానంత వరకు పాండవులతో యుద్ధం అనే ఆలోచనే దుర్యోధనుడికి లేదు. ఒక్కసారి రాజు అయ్యాక కర్ణుడిలో యుద్ధకాంక్ష పెరిగింది. కర్ణుడే దుర్యోధనుడిలో యుద్ధం అనే కాంక్షను రగిల్చాడు. అర్జునుడిని ఓడించే శక్తి కర్ణుడికి ఉందని దుర్యోధనుడు కూడా నమ్మాడు. మహాభారతంలో కర్ణుడి స్వామి భక్తిని మించినది ఎక్కడా కనిపించదు. అంగరాజ్యం ఇచ్చినందుకు దుర్యోధనుడు చెప్పిన ప్రతి పని మంచైనా చెడైనా కర్ణుడు చేశాడు. ఆఖరికి ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో దుర్యోధనుడిని పూర్తిగా సమర్థించినవాడు కర్ణుడు. ద్రౌపది వస్త్రాలు తీయాలన్న ఆలోచన కూడా కర్ణుడిదే. మహాదానశీలిగా పేరు పొందిన కర్ణుడు కేవలం అర్జునుడిపై ఈర్ష్యతో ఆయన భార్య అని కూడా చూడకుండా ద్రౌపది వస్త్రాపహరణాన్ని దగ్గరుండి చేయించేంత దిగజారాడు. నిజానికి కర్ణుడి వ్యక్తిత్వం అది కానే కాదు. కానీ స్వామి భక్తి ముందు ఇష్టం లేకున్నా చాలా వాటికి తల వంచాడు. యుద్ధానికి ముందు పాండవులు తన తమ్ముళ్లేనని కుంతి ద్వారా తెలుసుకుని బాధపడ్డాడు. శ్రీకృష్ణుడు స్వయంగా కర్ణుడిని కలిసి యుద్ధం ఆపేస్తే నువ్వే హస్తినాపురానికి రాజువి అన్నాడు.
ధర్మరాజు నీకే సేవలు చేస్తాడని కూడా చెప్పాడు. అయినా కర్ణుడు తాను కష్టాల్లో ఉన్నప్పుడు తన భుజం తట్టిన దుర్యోధనుడి వైపే ఉంటానని చెప్పాడు. అది కర్ణుడి స్వామి భక్తి. ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నా కూడా అర్జునుడి మీద ఉన్న అసూయతో కర్ణుడు చేసిన తప్పులను ఎవరు క్షమించరు. ఎన్నోసార్లు దుర్యోధనుడిని యుద్ధం వైపు పురిగొల్పాడు. మాట్లాడితే యుద్ధం యుద్ధం అనే మాటే దుర్యోధనుడి మెదడులో పడేశాడు. ద్రౌపది స్వయంవరం సమయంలో కర్ణుడు కూడా వెళ్ళాడు. అప్పుడు క్షత్రియుడు కాదన్న కారణంగా కర్ణుడిని మొదటే నిరాకరించింది ద్రౌపది. పైగా మత్స్య యంత్రాన్ని ఛేదించి అర్జునుడు ద్రౌపదిని చేపట్టాడు. కర్ణుడిలో ఇది మరింత అసూయను పెంచింది. దుర్యోధనుడు పాండవులపై చేసిన ప్రతి దాడిలోనూ ఓడిపోయాడు. ఘోషయాత్రలో గంధర్వులు దుర్యోధనుడిని బంధిస్తే వారిని ఓడించలేక కర్ణుడు దుర్యోధనుడిని అతని చావుకు వదిలి పారిపోయాడు. ఇది దుర్యోధనుడిని మరింత భయపెట్టింది. యుద్ధం వద్దని భీష్ముడు లాంటి పెద్దలు చెప్పినప్పుడు ఆ పెద్దలను అవమానించాడు కర్ణుడు. దుర్యోధనుడికి ఒక దశలో కర్ణుడిపై నమ్మకం పోయింది. అప్పుడు దుర్యోధనుడికి నమ్మకం కలిగించేందుకు వంగ కళింగ దేశాలను కర్ణుడు జయించాడు. ధర్మరాజు రాజసూయ యాగం చేస్తే దుర్యోధనుడితో కర్ణుడు వైష్ణవ యాగం చేయించాడు. ఆ తర్వాత కౌరవులకు దుర్యోధనుడి తర్వాత కర్ణుడే ముఖ్యమైన వ్యక్తి అయ్యాడు. ఆ తర్వాత అతనిలో అహంకారం పెరిగింది. తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టాడు. పెద్దలను కించపరిచాడు. సంధి కోసం వచ్చిన శ్రీకృష్ణుణ్ణి అవమానించాడు. ఇదంతా తనకు సమాజంలో ఎదురైన అవమానాల నుంచి పుట్టిన ఈర్ష్య, అసూయల వల్ల చేసిన పనులే. ఇక కర్ణుడు అనగానే గుర్తొచ్చేది ఆయన దానగుణం. దానంలో శిబి చక్రవర్తితో సమానమైన వాడు కర్ణుడు. కర్ణుడికి పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు సూర్య నమస్కారం చేసే అలవాటు ఉంది. ఆ పూజ అయిన వెంటనే ఎవరు ఏమి అడిగినా కాదనకుండా దానం ఇచ్చేస్తాడు. అదొక వ్రతం. అలా ఒకసారి ఇంద్రుడు వచ్చి తన కవచ కుండలాలు అడిగితే తన ప్రాణానికి ప్రమాదం అని తెలిసిన దానం ఇచ్చేశాడు. ఇంద్రుడు వచ్చి దానం అడుగుతాడని ఇవ్వొద్దని తన తండ్రి సూర్యుడే వచ్చి చెప్పినా వినలేదు. అందుకే కర్ణుడు దానకర్ణుడయ్యాడు. అంతేకాదు ఒక్క అర్జునుడిని తప్ప మిగిలిన నలుగురిలో ఎవరు తనకు చిక్కినా చంపను అని తల్లి కుంతికి మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. యుద్ధంలో ధర్మరాజే కర్ణుడికి ఒకసారి దొరికిపోయాడు. అయినా కానీ ధర్మరాజుని వదిలేశాడు. అంతటి దానశీలి, దయాగుణం ఉన్న కర్ణుడు చెడ్డవారి సహవాసంతో చెడిపోయాడు. యుద్ధంలో విషాదకర పరిస్థితుల్లో మరణించాడు కర్ణుడు. భీష్ముడు, ద్రోణుడు తర్వాత కౌరవుల సేనానిగా కర్ణుడు యుద్ధాన్ని నడిపించాడు. కానీ అతని కళ్ళ ముందే కర్ణుడి కుమారులు యుద్ధంలో మరణించారు. అక్కడితో కర్ణుడు మానసికంగా కుంగిపోయాడు. పైగా యుద్ధంలో శాపాల వల్ల అతని రథం కుంగిపోయింది. చివరికి అసూయ, చెడు సావాసాలతో చేసిన చెడ్డ పనులే కర్ణుడి చావుకి కారణమయ్యాయి. పాండవుల్లో ఏ ఒక్కరూ కర్ణుడికి చిన్న అపకారం కూడా చేయలేదు. దుర్యోధనుడి పక్కన ఉన్న కర్ణుడే ఎన్నోసార్లు పాండవులకి అపకారం చేశాడు. చివరికి ధర్మమే గెలిచింది. అర్జునుడి బాణానికి కర్ణుడి శిరస్సు తెగిపడింది. మొత్తానికి మహాభారతంలో కర్ణుడితో మొదలైన కురుక్షేత్ర యుద్ధం కర్ణుడితోనే ముగిసింది. కర్ణుడికి ఇద్దరు భార్యలు. ఒకరు వృషాలి, ఇంకొకరు సుప్రియ. ఇందులో వృషాలి కర్ణుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె దుర్యోధనుడి భార్య భానుమతికి స్నేహితురాలు. కర్ణుడికి 3 పిల్లలు: వృషసేన, సత్యసేన, వృషకేతు. వీరిలో మొదటి ఇద్దరు యుద్ధంలో మరణించారు. కురుక్షేత్ర యుద్ధం నాటికి వృషకేతు చిన్నవాడు. అందువల్ల యుద్ధంలో పాల్గొనలేదు. యుద్ధం తర్వాత ఈ వృషకేతుని ధర్మరాజే పెంచి పెద్ద చేశాడు. ఇది మహాభారతంలో అత్యంత శక్తివంతమైన పాత్రల్లో ఒకటైన కర్ణుడి కథ.